హాయ్ దోస్తులు, అందరికీ నమస్కారం. బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి, తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. ఎండి కూడా పెరుగుతుంది, తగ్గుతుంది. ముందే కొనిపెట్టుకోండి, మీ పిల్లల భవిష్యత్తు పనికిస్తుంది, పిల్లల పెళ్ళిళ్ళకు పనికిస్తుంది. ఫ్రెండ్స్లో ఎటుకూడుగా బంగారము అగ్గు ఉందని, రేట్లు పెరుగుతున్నాయని కొని ఇంట్లో పెట్టుకోకండి. ఎందుకంటే బంగారం లేని వాళ్ళు మీ మీద పడి దూసుకుపోతారు. ఇంకోటి ఏం తెలుసా, మెడలో బంగారం వేసుకొని రోడ్డు పైన పోతుంటే జాగ్రత్తగా పోండి. దొంగలు దోసుకోనికి ఎగబడుతున్నారు. ఎందుకంటే బంగారం రేటు పెరిగిపోయింది. భూమి ఎవడు గుంజుకపోడు, కానీ బంగారంతో మీ ప్రాణాలు పోయే అపాయం ఉంది. అందుకోసమే బంగారం ఉంటే దాచుకోండి. ఇప్పుడు డూప్లికేట్ ఇత్తడి వేసుకున్నా కూడా భయమే. ఎందుకంటే బంగారం అనుకొని దోసుకొని పోతున్నారు దొంగలు. ఎందుకంటే అతి ముఖ్యమైనది ఇప్పుడు బంగారమే. బంగారం పోతే పోనీ, కానీ ప్రాణం బతకాలి ఫ్రెండ్స్లో. బంగారం కోసం ప్రాణాలు తీసుకోకండి. మెడలేసుకొని ట్రైన్ ఎక్కేటప్పుడు జాగ్రత్త, బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్త, సంతలో తిరిగేటప్పుడు జాగ్రత్త, రోడ్డు మీద పోయేటప్పుడు జాగ్రత్త, బైక్లో పోయేటప్పుడు జాగ్రత్త. నా అక్కలు, నా చెల్లెళ్ళు ఏంటంటే సిటీలో ఏం తెలుసా, విపరీతంగా అయిపోయింది. ఎవరైనా బ్యాగ్ పట్టుకొని బ్యాంక్ పోతుంటే ఆయన వెనుక ఫాలో అవుతున్నారు. బంగారం కొనుక్కొని మెడల్ వేసుకొని పోతుంటే వాళ్ళు వెనుక ఫాలో అవుతున్నారు. ఏం చేయాలనో భయం భయం భయం, గుబుల్ గుబుల్. రెండు భయాలని ప్రమాదం. ఒకటి, ఎక్కడికి వచ్చి మనల్ని గుర్తుతారో తెలియదు. యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్ భయం ఒకటి ఉంది, బంగారం భయం ఒకటి ఉంది. ఎందుకంటే దొంగల భయం ఒకటి, యాక్సిడెంట్ భయం ఒకటి. సిటీలో, పల్లెటూరులోనేమో ఈ యాక్సిడెంట్లు కావు, కానీ బంగారం వేసుకుని పోతే ఎవడన్నా పోతుంటే గట్ల పడి గుంజుకుంటామని అదొక భయం. అందుకే జాగ్రత్తగా చూసుకొని బతకండి, చూసుకొని నడవండి. అక్కలు, చెల్లెళ్ళు, నా అన్నలో, నా తమ్ముళ్ళు, బంగారం రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరికైనా బంగారం లేదో వాళ్ళు కొనలేరు, మీ పైన ఉంటే ఓర్వలేరు. అందుకే అతి జాగ్రత్తగా తిరగండి. డూప్లికేట్ ఇత్తడి వేసుకున్నా కూడా బంగారం అనుకొని ఎంటపడేటోళ్ళు ఉన్నారు ఈ కాలంలో. ఫ్రెండ్స్లో ఇంకోటి చెప్పాలంటే ముఖ్యంగా ఇంకోటి చెప్పాలా, ఈ అడవిలో పోంటే ఎప్పుడైనా మీరు ఇక్కడ వస్తే జాగ్రత్త. ఎందుకంటే సిటీలో బోరు కొట్టి సిటీ అంతా బోరు కొడుతుంది. అట్లా విలేజ్లో ఏమైనా తిరుగుదాం, ఇటు జంగల్ పోండి తిరుగుదాం అని కార్లలో బైక్లలో వస్తారు కదా. అడవిలో పోండి ఆపకండి. ఎందుకంటే పులులు ఉంటాయి, ఆకలితోటి అర్మటిస్తుంటాయి. ఎవడన్నా కనబడడానికి పులులు వచ్చి అటాక్ చేసుకొని గొంతు పట్టుకొని తీసుకొని పోతాయి పులులు. అందుకే జాగ్రత్త. అడవిలో పోంటి వస్తే బైకులు కానీ కార్లు కానీ ఏడు ఆపకండి. ఈ అడవిలో పులులతో భయం, సిటీలో యాక్సిడెంట్లతో భయం. ఇంకోటి బంగారంతో పల్లెటూరులో భయమే, సిటీలో భయమే బంగారంతో. అందుకే పల్లెటూరుకి వచ్చినప్పుడు, జంగల్ బొంటి వచ్చినప్పుడు జాగ్రత్త ఉండండి. మీ ఆత్మరక్షణ కోసమే ఏదైనా పెట్టుకొని రండి. పులిలు వెంటాడుతున్నాయి. చూసినావుగా సోషల్ మీడియాలో పులిలు ఎట్లా ఎగబడుతున్నాయో. పట్లు తింటుంటే ఆడోళ్ళు పులి వచ్చి ఎత్తుకపోతుంది, తో మీద పోతుంటే ఎత్తుకోపోతుంది, ఇంటికాడ అన్నం వండుకుంటుంటే ఎత్తుకపోతున్నాయి పులులు. వాటిని ఎవరు అరికట్టడం లేదు. ఇంకోటి ఏంటంటే అడవిలో పోంటే రోడ్ వేస్తారు. ఆ రోడ్లోకి వెళ్ళిపోతుంటే పంచారో బింసారో అయింది, ఏదో బండి నడుస్తుందో ఏం ప్రాబ్లం అని బయటకు వచ్చి చూడగానే పులి చెట్లకి వెళ్ళి వస్తుంది, ఎత్తుకొని పోతుంది. చూసినావా, పులిలా భయం అడవిలో పోంటి. మరి ఈ బంగారం దిక్కెళ్ళి దొంగల భయము. ఏం చేయాలనో అర్థమైతే లేదు, ఎట్లా బతకాలనో అర్థమైతే లేదు. భూమిని కొనుక్కొని పెడదామంటే మనము రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు చూస్తారు. 10 ఎకరాలు ఉందనుకో, మన వచ్చి అడుగుతారు, సార్ మాకు ఇది ఇవ్వండి, మేము ఇంత తక్కువ రేటుకు తీసుకొని మేము ప్లాట్లు తీసుకొని అమ్ముకుంటామంటే జర ఎక్కడ లేకుండా అడుగు మజబూరినాడు అనుకో, వాడిని పక్క జరిపేస్తారు, ఉన్న జాగ్రత్త కప్ చేసుకుంటారు. అట్లా కూడా ఉన్నారు చాతగాని కొడుకులు. అందుకోసమే ఏదైనా సరే భూమి కాయిదాలన్నా సరే జాగ్రత్త పెట్టుకోండి. బంగారం పైన జాగ్రత్త మెడల్ వేసుకొని తిరగండి. దొంగలతో హుషారు ఉండండి. ఈ భూమి జాగలల్లో రౌడీలతోటి హుషారు ఉండండి.
మన భూమి కాయిదాలు మన నక్ష అంతా వాళ్ళు హుషారుతోటి నక్ష వేసుకుంటారు, మళ్ళీ మనం రోడ్ పాలు చేస్తారు. హుషారుతో ఉండండి ఫ్రెండ్స్లు, నా అన్నలు, నా తమ్ముళ్ళు. ఫ్రెండ్స్లు ఇది చూసినావు, ఈ ముండ్లు ఏముండో తెలుసా? రాక్షస ముండ్లు. ఈ కుచ్చుకునేందుకు ప్రాణాలే ఈ మిలమిల ఆడిపోతుంది. అందుకే జాగ్రత్త, ఇలాంటి పల్లెటూళ్ళ పంట వచ్చినప్పుడు జాగ్రత్త ఉండండి. ఈ ముండ్లు రాక్షస ముండ్లు, జాగ్రత్త. ఓకేనా ఫ్రెండ్స్లు ఎండాకాలము సిటీలలో కూలర్లు ఏసీ పెట్టుకుంటారు చల్లదనానికి. మా పల్లెటూర్లలో ఈ ఒక గడ్డి ఉంది, ఆ గడ్డి కోసుకుపోయి గుడిసె మీద వేసుకుంటాం, చల్లగా ఉంటుంది ఏసీలాగా. అది చెట్లను చూపిస్తా చూడు, ఇగో ఇదే. ఈ తుంగని కోసుకపోతాం, ఈ తుంగని కోసుకపోయి మేము గుడిసె పైన వేసుకుంటాం, చల్లగా ఉంటుంది. చూసినారా ఫ్రెండ్స్లు? ఇట్లుంటుంది. మాకు పల్లెటూరులో పోటీ కూలరు ఏసీలు పెట్టుకోం, తుంగేసుకుంటాం మా గుడిసెల పైన. ఫ్రెండ్స్లు ఈ వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఈ గంట రాజకు